దేవుడు కొన్ని సత్యాలు మనతో పోయిన ఆదివారము మాట్లాడాడు. 6 వచనాలు చెప్పుకున్నాం. ఈరోజు 7వ వచనము చెప్పుకున్నాం. నహూము గ్రంథం హబక్కుకు ముందు ఉంటుంది, మీకా తర్వాత నహూము ఉంటుంది. ఇది మొత్తము 15 వచనాలు ఉన్నాయి. పోయినసారి మనం ఎంతవరకు ధ్యానం చేసుకున్నాం? 6 వచనాలు ధ్యానం చేసుకున్నాం. మళ్ళీ ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకే నిజమైన దేవుని గూర్చిన జ్ఞానము ఈ మహాపట్టణానికి ఇవ్వబడెను. ఈ నహూము నినివే పట్టణం గురించి ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు. దానిని ఈ 3 అధ్యాయాల్లో వివరించాడు. ఇక్కడ దాని తాత్పర్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒకే నిజమైన దేవుని గూర్చిన జ్ఞానము ఈ మహాపట్టణం అంటే నినివేకి ఇవ్వబడింది. యోనా ప్రకటన విని పశ్చాత్తాపడిన గనుక దేవుడు దానికి విధించిన తీర్పు ఆపివేశాడు. యోనా ప్రకటించాడు నినివేకి కదా, సంగతి మనకు తెలుసు. యోనా ఎప్పుడైతే నినివే పట్టణంలో దేవుని సువార్త ప్రకటించాడో, రాజు మొదలుకొని కూలి వరకు ఏం చేశారు? అందరూ గోనె బట్టలు కట్టుకుని బూడిదని తల మీద వేసుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డారు. ఏం పడ్డారు వారు? పశ్చాత్తాపడటం ద్వారా దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేయకుండా దాన్ని ఏం చేశాడు? కాపాడాడు. దేవుడు దానికి విధించిన తీర్పును ఆపివేశాడు. పిమ్మట 100 సంవత్సరాలు అది క్షేమంగానే ఉంది. తర్వాత మళ్ళీ అందులో దుష్టత్వం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎల్కోషు వాడైన నహూము నినివే పట్టణం యొక్క పతనాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రకటిస్తున్నాడు. ఏ రీతిగా దర్శనం చూస్తున్నాడు? యెహోవా రోషము గల దేవుడు. ఆయన ఎటువంటి దేవుడట? రోషము గల దేవుడు. నహూము అనగా ఆదరణ అని అర్థం. నహూము అంటే ఏంటి? ఆదరణ. అశ్షూరీయులకు ముఖ్య పట్టణము నినివే. అశ్షూరీయులు ఉన్నారు కదా, అశ్షూరీయులకి ఈ నినివే ముఖ్య పట్టణం. వీరు యూదా వారిని బహుగా వేధించారు కనుక దేవుడు ఈ నినివే పట్టణాన్ని బబులోను రాజు చేతికి ఆపదిస్తాడు. ఈ బబులోను రాజు వచ్చి ఈ నినివే పట్టణాన్నంతటిని కాల్చివేసి సమస్తాన్ని దోచుకుంటాడు. తర్వాత ఇంకా నినివే పట్టణం కట్టబడలేదు. ఇంతవరకు నినివే పట్టణం అలాగే మట్టిలో కలిసిపోయింది. ఇక్కడ చూస్తున్నాడు భక్తుడు 2వ వచనంలో అంటున్నాడు, యెహోవా రోషము గలవాడై ప్రతీకారము చేయువాడు. తన ప్రజల పట్ల ఆయన ఎలా ఉన్నాడట? రోషము గలవాడై తన ప్రజలకి ఎవరైతే అన్యాయం చేయడానికి పూనుకుంటారో వారి పట్ల ఆయన ప్రతీకారం చేసేవాడుగా ఉంటాడని ఒకసారి మనము చూసాం. నిర్గమాకాండము 25లో ఉంటున్నాడు. మీరేంటి అవసరం లేదు, పోయినసారి చెప్పింది మీకు ఒక 5 నిమిషాలు గుర్తు చేస్తాను. ఆయన నిర్గమాకాండము 20లో అంటున్నాడు, నీ దేవుడునైన యెహోవాను నేనే. దేవుడు తను స్పష్టంగా తన ప్రజలకి వ్యక్తపరుచుకున్నాడు. దేవుడు అంటే ఎవరు? అంతవరకు వారికి ఏమి సరిగ్గా గ్రహింపు లేదు. అంతవరకు వారు ఏమనుకుంటున్నారు? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పుకుంటున్నారు. వారు దేవుడు అంటే వారికి స్పష్టత లేదు. అందుకు దేవుడు ఆ సీనాయి పర్వతం మీద దేవుడు తన మహిమను తన ప్రజలకి కనుపరిచి తను స్పష్టంగా వ్యక్తపరుచుకున్నాడు. నీ దేవుడనైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు. ఆకాశమందు, ఆకాశం పైన కానీ, భూమి మీదే కానీ, భూమి కింద నీళ్ళదే కానీ
ఉండు దేని స్వరూపాన్ని మీరు ఏం చేయకూడదు, చేసుకోకూడదు, దానికి సాగిల పడకూడదు. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాను నేను రోషము గల దేవుడను ఆయన వ్యక్తపరుచుకున్నాడు. ఆయన రోషము గల దేవుడు. మనం దేవుని ప్రజలమని చెప్పుకుంటూ దేవుని కంటే మనం ఎక్కువగా దేనైనా మనము ప్రేమిస్తే అది మన జీవితానికి ఏంటది? అదొక విగ్రహం. అది మన కంటికి కనబడని విగ్రహం. మన కంటికి కనిపించే విగ్రహాలు ఏంటి? దేని స్వరూపానైనా మనము బొమ్మ కింద చేసి దానిని పూజిస్తూ దానికి సాగిలు పడితే అది విగ్రహం. అంటే నువ్వు దేవునికి చెందవలసిన స్తుతి యాగాలు ఎవరికి చేస్తున్నావు? నిన్ను కలుగు చేసిన దేవుని మర్చిపోయి ఒక మట్టి బొమ్మని చేసి నువ్వేం చేస్తున్నావు? పూజిస్తున్నావు. అలాగే చేయకూడదని దేవుడు చెప్తున్నాడు. ఆయన ఎందుకట ఆ రీతిగా చేస్తే ఆయన రోషము గల దేవుడని రుజువు చేస్తున్నాడు. ఇక్కడ రోషం అంటే ఏంటి? ఎవరి పట్ల రోషము? తన ప్రజల పట్ల ప్రేమను కనబరుస్తూ వారిని నాశనం చేయు వారి పట్ల తన ఉగ్రతను కనపరచడం. రోషం అంటే ఏంటి? రోషం మన పట్ల కాదు, దేవుడు కనపరిచేది. ఎవరైతే ఆయన విశ్వాసం నుంచి తన బిడ్డలుగా ముద్రింపబడతారో వారి పట్ల తన ప్రేమను కనబరుస్తూ, ఎవరైతే తన ప్రజలకి నాశనము, తన ప్రజలకి ఏదైనా నష్టం చేయాలని వారు ఎవరైనా తలస్తే వారి పట్ల దేవుడు ఎటువంటిగా రోషముగా చూపించే దేవుడు. అదే రోషం గల దేవుడు అంటే దాని తాత్పర్య అర్థము, ఆత్మీయ అర్థము అది. ఇక్కడ ఏ రీతిగా తన రోషాన్ని కనపరుచుకున్నాడు? అశ్షూరీయులు దేవుని ప్రజలకి, నినివే వారు దేవుని ప్రజలకి ఏం చేశారు? నష్టం కలిగించారు. వారిని ఎంతో బాధ పెట్టారు. అందుకు దేవుడు అశ్షూరీయుల చేత, అశ్షూరు అంటే బబులోను వారి చేత వారి మీదకి ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. అశ్షూరీయులు అంటే నినివే వారు. నినివే అశ్షూరీయులకు ముఖ్య పట్టణం. వీరు దేవుని ప్రజలకు ఏం చేస్తున్నారు? వీళ్ళు నష్టం కలిగించారు, వారిని బాధ పెట్టారు. అందుకు దేవుడు తన రోషాన్ని కనుపరుస్తూ ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఏ రీతిగా ప్రతీకారం తీర్చుకుంటాడు? ఆ నినివే పట్టణాన్ని అంతటిని బబులోను రాజు చేతికి అప్పగించాడు. ఆ బబులోను రాజు వచ్చి ఏం చేశాడు? మొత్తము ఆ నినివే పట్టణాన్ని అంతటిని, అశ్షూరీయులంతటిని నాశనం చేసేసాడు. ఆ రీతిగా ప్రతీకారము. మీకు అర్థమైందా? రోషము గల దేవుడను. రోషము గల దేవుడు అంటే ఎవరికి రోషము గల దేవుడు? మనమే కాదు. మనము కూడా దేవుని విడిచిపెట్టేసి మన జీవితంలో ఏదైనా విగ్రహాన్ని పూజిస్తావే ఆయన తన రోషాన్ని ఏం చేస్తాడు? చూపిస్తాడు. దేవుడు తన ప్రజలను ప్రేమిస్తూ తన ప్రజలకు ఎవరైనా నష్టం కలిగిస్తే వారి పట్ల రోషాన్ని చూపిస్తూ ప్రతీకారం చేసే దేవుడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా రోషము గల దేవుడు. రోషము గల దేవుడై, రోషము గలవాడై ప్రతీకారము చేయవాడు. నహూము 1:2 అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? నేను రోషము గలవాడనై ప్రతీకారము చేయవాడు. ఆయన రోషము గలవాడై ప్రతీకారము చేసే దేవుడైనా ఆ రీతిగా ప్రతీకారము చేస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఆరాధించడానికి వచ్చాం. ఆరాధించే ముందు మనం ఏం చేసుకోవాలి? ఇంకా మన హృదయంలో ఏమైనా విగ్రహాలు ఉన్నాయా? ఇంకా దేవుని కంటే ఇంకా దేనైనా ఎక్కువగా ప్రేమిస్తున్నామా? నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేనైనా ప్రేమిస్తే అది నీ జీవితంలో అంతరంగంగా ఏమున్నది? అది విగ్రహం. నీకు దానినే ప్రేమిస్తున్నావు, అది చెప్పినట్లే వింటున్నావు. ఆ విగ్రహాలన్నీ మనం ఏం చేసుకోవాలి? తీసేసుకోవాలి. ఇంకా 1:3 అంటున్నాడు, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆయన తుఫానులను సుడిగాలులను వచ్చేవాడు.
మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నాయి. ఆయన యొక్క మహోన్నతాన్ని ఆయన దర్శనంలో చూస్తున్న నహూము ఆయన దర్శనంలో ఆ నినివే పట్టణం గురించి చూస్తూ దేవుని యొక్క మహత్యాన్ని, దేవుని యొక్క మహోన్నతాన్ని చూస్తున్నాడు. మన దేవుడు ఏ రీతిగా దర్శనంలో చూస్తున్నాడు? రోషము గల దేవుడుగా, ప్రతీకారం చేసే దేవుడుగా చూశాడు. 3వ వచనం అంటున్నాడు, ఆయన ఎటువంటి వాడట? తన ప్రజల పట్ల దీర్ఘ శాంతాన్ని కనపరిచేవాడు. తన ప్రజల పట్ల దీర్ఘ శాంతాన్ని, ఆయన మహాబలము గలవాడు కదా. తన బలాతిశయాన్ని మన ప్రభువు యేసుక్రీస్తు ఆయన సిలువలో ఏం చేశాడు? వినియోగపరచాడు. దేవుడు తన బలాతిశయాన్ని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వినియోగపరిచాడు. ఏదైతే వినియోగపరిచాడు? సిలువలో మన శత్రువైన సాతాను యొక్క తలను చితకొట్టడంలో తన బలాతిశయాన్ని ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వినియోగపరిచాడని ఎఫెసీ పత్రికలో చూపిస్తున్నాడు. ఆయన బలాతిశయాన్ని మన పట్ల ఏం చేసేవాడు? వినియోగపరిచేవాడు. అందుకు ఆయన మహాబలము గలవాడు. మనం ఆరాధించేటప్పుడు ఇటువంటి మాటలన్నీ మన నోటితో ఏం చేయాలి? ఉచ్చరించాలి. నువ్వు రోషం గల దేవుడు, నువ్వు ప్రతీకారం చేసే దేవుడు, నువ్వు దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆయన దోషులను ఎప్పటికీ నిర్దోషులుగా ఏం చేయడైనా ఎంచడట. ఆయన తత్వం అది. ఆయన తుఫానులోను సుడిగాలులోను వచ్చేవాడు. ఆయన ఎలా వస్తాడట? తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నాయని ఆయన గురించి చెప్తున్నాడు. అలాగే మనం 4వ వచనం చదివితే, ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేయును, నదులన్నిటినీ నిండిపోజేయును, భాషాలను కర్మేలను వాడిపోవును, లెబానోను పుష్పం వాడిపోవును. ఆయనకు భయపడి పర్వతములు కంపించును, కొండలు కరిగిపోవును. ఆయన ఎదుట భూమి కంపించును, లోకమును అందరి నివాసులందరూ వణుకుదురు. ఆయన ఉగ్రతను సహింపగలవాడు ఎవడు? ఆయన కోపాగ్ని ఎదుట నిలువగలవాడెవడు? ఆయన కోపము అగ్ని వలె పాలును. ఆయన కొండలను కొట్టగా అవి ఆయన మహోన్నతాన్ని, ఆయన మహత్యాన్ని నహూము ఆయన దర్శనంలో చూస్తున్నాడు. అంతవరకు పోయినసారి మనము ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 7వ వచనం ధ్యానం చేసుకుందాం. 7వ వచనం అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. ఈ రోజు చదవనందరూ, యెహోవా ఉత్తముడును, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక వారిని ఆయన ఎరుగును. ఇక్కడ 3 అంశాలు ఈ వచనంలో కనిపిస్తున్నాయి. మొట్టమొదటి ఏంటి? యెహోవా ఉత్తముడు. మనం పాట పాడాం కదా, యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని, యెహోవా ఉత్తముడనియు. ఇక్కడ అంటున్నాడు దేవుణ్ణి ఆయన ఏ రీతిగా చూస్తాడు? ఆయన ఎటువంటి దేవుడట? ఆయన ఉత్తముడు. రెండోది, ఆయన ఆశ్రయదుర్గము. ఆయన ఎటువంటి దేవుడు? మనకి, తన ప్రజలైన వారికి ఆయన ఎలా ఉన్నాడు? ఆశ్రయ దుర్గము. అలాగే తన యందు నమ్మిక ఉంచిన వారిని ఆయన ఏంటట? ఆయన ఎరుగును. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో వారిని ఆయన ఎరుగునంటే ఆయన తెలుసు. ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరు ఆయన యందు నిజంగా ఆయన ప్రార్థన చేస్తున్నారో సమస్తమైన ఎరిగిన దేవుడు. చూడండి, కీర్తనలు 25:8 అంటున్నాడు, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు. ఏమంటున్నాడు కీర్తనకారుడు? యెహోవా ఉత్తముడును, ఆయన యథార్థవంతుడనై ఉన్నాడు. కీర్తనలు 25:8. ఇక్కడ భక్తుడు
ఆయన తన అనుభవాన్ని చెబుతూ దావీదు దేవుణ్ణి ఏ రీతి అంటున్నాడు. ఇక నహూము కూడా చూస్తున్నాడు, దేవుడు యెహోవా ఇటువంటి వాడట, ఆయన ఉత్తముడు. ఉత్తముడు అంటే ఏంటి? ఆయన మంచివాడు. ఉత్తముడు అంటే ఏంటి? హీఈస్ గుడ్. గాడ్ ఈజ్, ఆయన ఉత్తముడు, ఆయన మంచివాడు. ఇక్కడ దావీదు కూడా చూస్తున్నాడు, ఏమంటున్నాడు? యెహోవా ఉత్తముడును యథార్థవంతుడనై ఉన్నాడు. మనం ఆరాధించేటప్పుడు ఈ మాటలు మన నోటితో అనుభవిస్తూ పలకాలి. నా దేవుడు ఎవరు? ఆయన ఉత్తముడు. నా దేవుడు ఎవరు? ఆయన యథార్థవంతుడు. నా దేవుడు ఎవరు? రోషము గల దేవుడు. నా దేవుడు ఎవరు? ప్రతీకారం చేయ దేవుడు. వీటన్నిటిని మన నోట్లో ఏం చేయలేదు, ఉత్సరించాలి. ఇంకా అంటున్నాడు చూడండి, ఇంకా చూడండి 34:8 అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఒక సలహా ఇస్తున్నాడు భక్తుడు, దావీదు భక్తుడు. ఏంటట? యెహోవా మన జీవితాలకి మంచి దేవుడని మీరు రుచి చూచి, నిజమే కదా, ఆయన మంచితనాన్ని, ఆయన ఉత్తమ తత్వాన్ని ఎలా కనుపరుచున్నాడు? ఆయన నీ కొరకు నా కొరకు ఆయన కుమారుడైన క్రీస్తుని క్రైదనంగా అర్పించడం ద్వారా ఆయన పరిపూర్ణమైన మంచితనము బయలుపరచబడింది. మన కొరకు ఆయన కుమారుడిని ఏం చేశాడైనా ఇయ్యటానికి వెనుతీయలేదట. ఆయన కుమారుని మనకి క్రైదానికి ఇవ్వడానికి ఏం చేయలేదన్నా, వెనకడలేదు. ఆయన మంచితనాన్ని ఆ రీతిగా మన పట్ల కనపరచాడైనా. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు కొన్ని విషయాలు అనుభవం ద్వారాగానే తెలుస్తాయి. మనం కొన్ని విషయాలు ఎలా తెలుస్తాయి? అనుభవం ద్వారా తెలుస్తాయి. ఉదాహరణకి తేనెలోని తీయదనం గురించి ఎన్ని పుస్తకాలు చదివినా అది మనకి తెలియదు. ప్రాక్టికల్ గా ఆ తేనెని మనం కొంచెం తీసుకుంటే దాని యొక్క తీయదనము, దాని యొక్క రుచి మనము గ్రహించగలము. అంతే కదా? తేనెలోని తీయదనం గురించి ఎన్ని పుస్తకాలు చదివినా దాన్ని ఒకసారి నోట్లో వేసుకుంటే దాని రుచి మనకి మరింత బాగా తెలుస్తుంది. మనము అనుభవించాలి. మనము పఠనం చేసే కంటే, వాక్యములో దేవుడు ఉత్తముడని మనము గ్రహించే కంటే, మనం స్వతహాగా ఆయనను మంచి దేవుడుగా మనం ఏం చేయాలి? అనుభవించాలి. ఏ రీతి అనుభవిస్తాం? మనము ఆయన చేసిన ప్రణాళికను మన హృదయంలో విశ్వసించడం ద్వారా ఆయన మంచితనాన్ని మనం ఏం చేయగలము? అనుభవించగలము. మీకు అర్థమవుతుందా? ఆయన మంచితనాన్ని, ఆయన ఉత్తముడని రుచి చూచి ఏమన్నాడు భక్తుడు? తెలుసుకోండి. దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన మంచితనాన్ని మీరు రుచి చూచి తెలుసుకోవాలి. అందుకంటున్నాడు, దేవుని మంచితనం కూడా అంతే. మనకు మనం దేవుని అనుభవించకపోతే ఆయన మంచితనాన్ని సరైన విధంగా మనం ఏం చేయలేము, అర్థం చేసుకోలేము. మనము దేవుని అనుభవించకపోతే ఆయన మంచితనాన్ని ఏం చేయలేము, మనము సరిగ్గా మనము అర్థము చేసుకోలేము. అలాగే ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. ఏమంటున్నాడు అక్కడ? ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. 34:8 ఒకటి కీర్తనలు 34:8 ఏమంటున్నాడు? మొట్టమొదటిగా యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొని ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటున్నాడు. ఆయన మంచితనాన్ని అనుభవించాలంటే ఆయన పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయనను మనం ఏం చేయాలి? ఆశ్రయించాలి. ఆయన మంచితనాలను గ్రహించాలంటే ఏం చేయాలి? ఆయన పట్ల పరిపూర్ణమైన విశ్వాసంతో ఆయనను ఏం చేయాలి? మనము ఆశ్రయించాలి. మీకు చక్కగా అర్థం కావడానికి మత్తయి సువార్త 9:29 సందర్భాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 9:29
27 చదివితే ఇక్కడ వారికి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ సందర్భం ఏంటంటే గురుటివాడు యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనుకరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎదుకు వచ్చిరి. యేసు, నేనిది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని. వారు అంతవరకు గుడ్డివారు, అంతవరకు వారు బయట ఉన్నారు. ప్రభుని ఎప్పుడైతే వారు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని చూశారో, వారు ఏం చేశారు? కేకలేయటం మొదలు పెడుతున్నారు. ఎప్పుడు కేకలు వేశారు? వాళ్ళు పరిపూర్ణమైన విశ్వాసం కలిగితేనే కదా. ప్రభు నన్ను బాగు చేయగలడు అనే విశ్వాసం వాళ్ళు కలిగినప్పుడు వాడి యాక్షన్ ఏముంది? ప్రభు అలా వెళ్తున్నాడంటే, అయ్యో ప్రభు వెళ్తున్నాడు, ప్రభు మమ్మల్ని కనికరించు, ప్రభు మమ్మల్ని కనికరించని వాళ్ళు ఏం చేస్తున్నారు? కేకలు వేస్తున్నారు. మీకు అర్థమవుతుందా? పరిపూర్ణమైన విశ్వాసంతోనే మనం ఏం చేయగలము? ఆయన మంచితనాన్ని మనము గ్రహించగలము. ఈ సందర్భాన్ని చక్కగా అర్థం చేసుకొని, ఈ గుడ్డి వారు ప్రభు గురించి విన్నారు, మంచిదే. ప్రభు గురించి విన్నారు, వినటంతో సరిపెట్టుకోలేదు, అలాగ అనుకోలేదు వారు. ఆయనను కలిస్తే మాకేమొస్తుంది? మాకు స్వస్థత వస్తుంది, మా కళ్ళు వస్తాయి అని వారు ప్రభు పట్ల పరిపూర్ణమైన విశ్వాసాన్ని వారు కంచుకున్నారు హృదయంలో. ఎప్పుడైతే ప్రభు వారు అలా వెళ్తున్నట్టు వారు గ్రహించారో, వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారి విశ్వాసం వారి చేత కేకలు వేయించింది. వారి విశ్వాసం వారి చేత ఏం చేస్తున్నప్పుడు కేకలు వేస్తుంది. ఏమని? ప్రభువా మమ్మల్ని కనికరించు. అప్పుడు ప్రభు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ గుడ్డివారు కూడా ఎవరు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అప్పుడు ప్రభు వారు వేసిన క్వశ్చన్ ఏంటి చూడండి. ఆయన ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన దగ్గరకు వచ్చి, యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా? వారి విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఏమయ్యా, ఇది నేను చేయగలని మీరు నమ్ముతున్నారా? నమ్మబట్టే కదా వచ్చారు. వాళ్ళ ప్రభు పట్ల పరిపూర్ణమైన విశ్వాసం ఉండబట్టే కదా వారు కేకలు వేశారు. ప్రభు పట్ల వాళ్ళ పరిపూర్ణమైన విశ్వాసం ఉండబట్టే కదా వారు ప్రభు దగ్గరకు వచ్చారు. ప్రభు అంటున్నాడు, ఇది నేను చేయగలని మీరు నమ్ముతున్నారా? అప్పుడు వారు ఏమన్నారు? అయ్యా, మేము నమ్ముతున్నాం. వారు నమ్ముచున్నాము ప్రభువు అని ఆయనతో చెప్పి, అప్పుడు ఆయన వారి కన్నులను ముట్టి, మీ నమ్మిక చెప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు, అది మనము రుచి చూచి తెలుసుకోవడం అంటే, రుచి చూచి తెలుసుకోవడం అంటే ఏంటి? ఆయనందు విశ్వాసం ఎప్పుడైతే మనం కనపరుచుకుంటామో మనలో ఆ యాక్షన్ మొదలవుతుంది. ఈ గుడ్డి వారు ఎప్పుడైతే యేసు ప్రభు గురించి తెలుసుకున్నారో, ఆయన శక్తిని తెలుసుకున్నారో, వారిలో ప్రభు పట్ల ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం వారిని ఏం చేసింది? ఎప్పుడైతే ప్రభు అలా వెళ్తున్నాడో కేకలు వేసేటట్టు చేసింది. ఆ కేకలతో వారు ప్రభు దగ్గరికి తీసుకురాబడ్డారు. ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వచ్చారో వారికి ఏం కలిగింది? వారి నమ్మిక చొప్పున వారికి స్వస్థత కలిగింది. అది ప్రభుని మనం అనుభవించుకుంటే, మనము దేవుని అనుభవించకపోతే ఆయన మంచితనాన్ని సరైన విధంగా మనం ఏం చేయలేము, గ్రహించలేము. ఇంకా చూడండి, కీర్తనలు 145:8-9 అంటున్నాడు, ఆయన ఎటువంటి దేవుడు? ఆయన దయాదాక్షిణ్యత గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కృపాతిశయం గలవాడు. 9 అందరూ చదవండి. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన ఉత్తముడు, ఆయన మంచి దేవుడు. ఆయన ఏ రీతిగా మంచి దేవుడు అయ్యాడు? ఆయన
అందరికీ ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళందరికీ ఆయన ఎటువంటి దేవుడైనా ఆయన ఉపకారం చేసే దేవుడు. ఆయన మంచితనాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. దావీదు భక్తుడు అంటున్నాడు, ఆయన ఉత్తముడని మీరేం చేయాలట, రుచి చూచి తెలుసుకోండి. రుచి చూచి తెలుసుకోవడం అంటే ఏంటి? మనం విశ్వసిస్తున్నకే కాదు, మనం విశ్వసించిన దానిని క్రియారూపంగా ఏం చేయాలి, అనుభవించాలి. ఏ రీతిగా గుడ్డి వారు అనుభవించారు? ప్రభువుని వారు ఏం చేస్తున్నారు, తెలుసుకున్నారు. ఆయన శక్తిని, ఆయన గొప్పతనాన్ని గుడ్డి వారు తెలుసుకున్నారు. ఎప్పుడైతే తెలుసుకున్నారో వాళ్ళు ఏం కలిగింది, వారిలో విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం వారికి ఎక్కడ నడిపించింది, ఆ ప్రభు దగ్గరికి నడిపించింది. వారు ఫలితం ఏంటి, వారి కనులు, అది రుచి చూచి తెలుసుకోవడం అంటే. ఇక్కడ అంటున్నాడు భక్తుడు, ఏమంటున్నాడు, యెహోవా ఆయన మంచివాడు కాబట్టి ఆయన ఏ దేవుడు, అందరికీ ఆయన ఉపకారం చేసే దేవుడు. అలాగే చూడండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 16 నుంచి 22 వరకు. దాన్ని ఎందుకు అడుగుతున్నావు? ఈ సందర్భం మీకు చెప్తాను. ఇక్కడ ఒక యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభు దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నాడు, నిత్య జీవం పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అని ప్రభువుని అడుగుతున్నాడు. అప్పుడు ప్రభు వారు ఏమంటున్నాడు, అందుకైనా మంచి కార్యం గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు, మంచి కార్యం గురించి నువ్వు నన్ను ఎందుకు అడుగుతున్నావు అని ప్రభు వారు వాడిని ప్రశ్న వేసి ఇంకేమన్నాడు, అందుకైనా మంచివాడు ఒక్కడే, నీవు జీవుల్లో ప్రవేశింప కోరినలా ఆజ్ఞలు గైకొనుకో, దేవుడిచ్చిన ఆజ్ఞలు నువ్వు అనుసరించు అని ఆ యవనుడికి చెప్పాడు. అప్పుడు ఆ యవనుడు అంటున్నాడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ నేను చేస్తాను కదా, నేను చిన్నప్పటి నుంచి నేను వాటిని అనుసరిస్తాను కదా అంటున్నాడు. అప్పుడు వాడు చాలా గొప్పవాడు. వాడు అప్పుడు ప్రభు అంటున్నాడు, చూడండి, నీవు పరిపూర్ణ కోరిన పోయి నీ ఆస్తిని అమ్మి బేదరికిచ్చి నువ్వు నన్ను అనుసరించు, అప్పుడు నువ్వేమవుతుంది, నీకు పరలోకమందు నీకు. దీని తాత్పర్యం ఏంటంటే, మన హృదయంలో దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో దానిని విడిచి ప్రభువుని వెంబడించాలి. అదే మంచితనం అనే ప్రభువు నేర్పిస్తున్నాడు. ఈ సందర్భం ద్వారా మనం ఏంటంటే గ్రహించాలి, ఈ యవనుడు వాడు బాల్యం నుండి దేవుని యొక్క ఆజ్ఞలు ఏం చేస్తున్నాడు, అనుసరిస్తూనే ఉన్నాడు. కానీ వారి హృదయంలో సంపూర్ణమైన తృప్తి లేదు. వాడి సంపూర్ణమైన తృప్తి అన్ని అనుసరిస్తున్నాడు, కానీ దేవుని కూర్చిన సంపూర్ణమైన తృప్తి ఆయన హృదయంలో లేదు. వీడు కూడా ప్రభు గురించి ఎరిగాడు, ప్రభు దగ్గరకు వచ్చాడు. వాడికి నిత్య జీవం పట్ల ఆసక్తి ఉంది. ఏముంది? నిత్య జీవం పట్ల ఆసక్తి ఉంది. అయ్యా నేను నిత్య జీవం చేయాలంటే ఇంకా ఏమైనా మంచి పనులు చేయాలా అని అడుగుతున్నాడు. ప్రభు అన్నాడు, ఏమంటున్నాడు, నువ్వు ఆజ్ఞలన్నీ అనుసరించు అంటున్నాడు. నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలను అనుసరిస్తున్నాను కదా అంటున్నాడు. అయినా సరే నీ కూడా కొద్దుగా ఉంది ఏమంటాడు ప్రభు వారు, అయినా సరే నీకోటి కొద్దుగా ఉంది. ఏంటా కొద్దువా? వాడు మిక్కిలి ఆస్తిపరుడు. ఆ యవనుడు మిక్కిలి ఆస్తిపరుడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు ప్రేమించే ఆస్తిని బీదలకు ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించు, అప్పుడు నీకేం కలుగుతుంది? నిత్య జీవము కలుగుతుంది అంటున్నాడు. దాని అర్థం ఏంటి? తాత్పర్యము, మన హృదయంలో దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో దానిని విడిచి మనం ఎవరిని వెంబడించాలి? క్రీస్తు ప్రభుని వెంబడించడానికి మనం సిద్ధపడితే మనకేం కలుగుతుంది?
నిత్య జీవము కలుగుతుందని ప్రభు వారి సందర్భం ద్వారా మనకి నేర్పిస్తున్నాడు. మీకు అర్థమవుతుందా మంచితనం అంటే ఏంటో? మనం అన్ని అనుసరించవచ్చు, వాక్యానుసారంగా ఉంటున్నామని మనం అనుకోవచ్చు, కానీ మనలో ఇంకా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేది ఏదైనా మన హృదయంలో ఉందేమో. ఈ యవనుడు హృదయం ఏముంది? ఈ ఆజ్ఞను అనుసరిస్తేనే దేవుని కంటే ఎక్కువగా దేని ప్రేమిస్తున్నాడు? వాడి ఆస్తి పట్ల ఎక్కువగా మక్కువ కలిగి ఉన్నాడు. అందుకు ప్రభు అంటున్నాడు, నీ ఆస్తిని అంతటిని పేదలకు ఇచ్చేసి నువ్వేం చేయాలి? నన్ను వెంబడించు. అప్పుడు నీకేం కలుగుతుంది? నువ్వు ఏదైతే కోరుకుంటున్నావు నిత్య జీవము, అది నువ్వు సంపాదించుకుంటావని ఆ యవనుడికి చెప్తే వాడు ఏం చేస్తాడు చూడండి. ఆ యవనుడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసన పడుచు వెళ్ళిపోయాను. ఆ మాట విని వాడు ఏం చేశాడు? వ్యసన పడుతూ వాడు వచ్చాడు ప్రభు దగ్గరికి. మంచిదే, వాడు నిత్య జీవం గురించి వచ్చాడు. ఆ నిత్య జీవం ఎలా దొరుకుతుందో ప్రభు అని చెప్పారు. కానీ వాడు ఆ నిత్య జీవన కంటే వాడు దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు? వాడు ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి వాడు హృదయంలో వ్యసన పడుతూ ఏం చేశాడు? అక్కడి నుంచి ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. మంచితనం అంటే ఏంటి? ఏదైతే మనం హృదయంలో దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో దానిని విడిచి ప్రభువుని వెంబడించాలి. అదే మంచితనం అని ప్రభువు నేర్పిస్తున్నాడు. ఇంకా చూడండి, మళ్ళీ నహూముకు వచ్చేద్దాం. ఆశ్రయం గురించి చూద్దాం. 2వ తలం ఏంటి? యెహోవా ఉత్తముడును, ఆయన ఆశ్రయదుర్గం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఎలా ఉంటాడట? ఆశ్రయదుర్గం. ఆశ్రయదుర్గం నుంచి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 33:27లో శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము. ఆయన ఎటువంటి దేవుడు? శాశ్వతుడైన దేవుడు మనకి ఎటువంటి వాడట? ఆయన నివాస స్థలము. ద్వితీయోపదేశకాండము 33:27లో ఆశ్రయం గురించి మనము ధ్యానం చేస్తున్నాము. ఇక్కడ దేవుడు అంటున్నాడు తన ప్రజలతోటి, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలం. అలాగే కీర్తన 5:11 అంటున్నాడు, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిద్దురు. ఎవరైతే ఆయనను శ్రమలో ఆశ్రయిస్తారో వారికి ఏం కలుగుతుంది? వారి హృదయాలకి సంతోషము కలుగుతుంది. నీవే వారిని కాపాడు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయరు. మనం కాపాడేవాడు ఎవడు? శ్రమలో ఆయనే కదా. అందుకని అంటున్నాడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. ఆయన నహూము తన దర్శనంలో చూస్తున్నాడు దేవుణ్ణి. శ్రమ దినములో మనకి ఎలా ఉన్నాడు దేవుడు? ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. ద్వితీయోపదేశంలో ఉన్నాడు, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము అంటున్నాడు. దేవుడే మనకి నివాస స్థలము, ఆయనే మనకి ఆశ్రయము. అలాగే కీర్తనలో 5:11 అంటున్నాడు, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించుదురు. ఎవరైతే శ్రమలో ఆయనను ఆశ్రయిస్తారో వారు సంతోషిస్తారట. నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. అలాగే 9:9 అంటున్నాడు, నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగును అంటున్నాడు. 9వ అధ్యాయము 9వ వచనం అంటున్నాడు, అక్కడ ఏమంటున్నాడు? నలిగిన వారికి తానంటారు దేవుడు మహాదుర్గమగును, ఆపత్కాలంలో వారికి మహాదుర్గము ఆగము. అది ఆయనను ఆశ్రయించడం ద్వారా కలిగే ఉపయోగాలు. 3వది అంటున్నాడు, ఏమంటున్నాడు? తన యందు నమ్మిక ఉంచు వారందరినీ ఆయన ఎరుగును. కీర్తనలు 1:6 అంటున్నాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు, ఆయన నిన్ను ఎరుగును. ఏ పరిస్థితులు ఎరుగుతాడు ఆయన? ఎవరైతే ఆయన పరిపూర్ణంగా నమ్మిక ఉంచుతారో ఆయన మీద,
ఆయన వారిని ఎరుగును. ఏమంటున్నాడు ఆయన? 1:6 కీర్తన 1:6 అంటున్నాడు, నీతిమంతుల మార్గము యెహోవాకు. చూడండి 1 పేతురు 5:7 అంటున్నాడు, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఆయన మిమ్మల్ని గూర్చి ఏం చేస్తున్నాడు? ఆయన చింతిస్తున్నాడు అంటే లక్ష్యం ఉంచుతున్నాడు అని అర్థం. చింతిస్తున్నాడు ఏంటి? కింద నిచ్చాడు అర్థం దాన్ని. లక్ష్యం ఉంచేవాడు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన పైన ఉండకూడదు. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయాలి? ఆయన పైన. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన. వీటిని బట్టి మనం ఆయనను ఏం చేద్దాం? ఆయనను ఆరాధిద్దాం. మొట్టమొదటి ఏంటి? ఆయన ఎటువంటి దేవుడైనా ఆయన రోషము గల దేవుడు. మన దేవుడు రోషము కలిగిన వాడు. ఆయన ప్రతీకారము చేయు దేవుడు. దాని ఆత్మీయమైన అర్థం ఏంటి? ఆయన యందు విశ్వాసం ఉంచి వారి పట్ల ఆయన ప్రేమను కనబరుస్తూ, ఎవరైతే ఆయన బిడ్డకి నష్టం చేయడానికి కోరుకుంటారో వారి పట్ల ఆయన ఏం చేసే దేవుడు? రోషము కలిగి ప్రతీకారం చేస్తాడట. అది ఎక్కడగా మనకి గ్రహించగలము? ఈ నినివే పట్టణస్థులు దేవుని ప్రజలను ఇశ్రాయేలు ఏం చేశారు? బాధ పెట్టి వారిని నాశనం చేశారు. అందుకు దేవుడు వారిని బబులోను రాజు చేతికి అప్పగించి ఆ నినివే పట్టణాన్ని అంతటిని, అశ్షూరులందరినీ ఆయన ఏం చేశాడు? ప్రతీకారం చేశాడు. ఆ నినివే పట్టణాన్ని అంతటిని కాల్చివేశాడు. ఆ నినివే పట్టణాన్ని అంతటిని వాడు దోచుకున్నారు. తర్వాత ఇంకా నినివే పట్టణము ఇంకా తిరిగి కట్టబడలేదు. ఆ నినివే పట్టణం అనేది మహాపట్టణం. అది ఇప్పుడు మన ఇండియాలో ఢిల్లీ ఎలాగో అప్పట్లో నినివే పట్టణము అశ్షూరుడికి ముఖ్య పట్టణం. అది ఆ నినివే పట్టణం గొప్ప పట్టణం. అది యోనా దానికి సువార్త ప్రకటించినప్పుడు ఆ నినివే పట్టణాన్ని దేవుడు కనికరించి దాన్ని తీర్పు, దేవుడు ఏదైతే చేస్తారన్నాడో ఆ తీర్పు నుంచి దాన్ని ఏం చేశాడు? తప్పించాడు. తర్వాత 100 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ నహూము దాన్ని గూర్చి దర్శనము కలిగి ఉండి ఇవన్నీ చెప్తాడు. ఎవరన్నాడైనా? యెహోవా రోషము గలవాడైండి ప్రతీకారము చేయ దేవుడు. ఇంకోటి, ఆయన దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు. ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆయన తుఫానులను సుడిగాలులను వచ్చేవాడు. మేఘములు ఆయనకు పాదధూళిగా ఉన్నాయి. ఇవన్నీ దర్శనం చూస్తున్నాడు. ఆయన మహోన్నతాన్ని, ఆయన మహత్యాన్ని, ఆయన ఎటువంటి దేవుడు? గొప్ప దేవుడు. దానిని నహూము ఆయన దర్శనంలో చూస్తున్నాడు. ఇంకోటి 7వ వచనం అంటున్నాడు, ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. యెహోవా ఉత్తముడు. యెహోవా ఎటువంటి దేవుడైనా ఆయన ఉత్తముడు. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. మనం శ్రమలో ఉన్నప్పుడు మనకి ఆయన ఎటువంటి దేవుడట? ఆయన ఆశ్రయదుర్గము. అలాగే ఆయన విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎరుగును. వీటన్నిటిని బట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన రుచి చూచి ఎరగడం అంటే ఏంటి? ఎవరైతే దేవుని మంచితనం కూడా అయితే మనకి మనం దేవుణ్ణి అనుభవించకపోతే ఆయన మంచితనాన్ని సరైన విధంగా మనం ఏం చేసుకోలేము, అర్థం చేసుకోలేము. ఆయన మంచితనాన్ని మనము గ్రహించలేము. ఆయన మంచితనాన్ని గ్రహించాలంటే మనము మనముగా ఆయన ఏం చేయాలి? ఆయన మంచితనాన్ని మనము గ్రహిస్తేనే తప్ప ఆయనను మనం మంచితనాన్ని మనము అనుభవించలేము కదా. ఆ గుడ్డి వారు ఎదిగారు ప్రభువుని, వారు ప్రభువుని తెలుసుకుని ఆహా అని వదిలేయలేదు. వారు ఏం చేశారు? వారి ప్రభు పట్ల పరిపూర్ణమైన విశ్వాసత వాళ్ళ హృదయంలో ఉంచుకుని
ఆ విశ్వాసాన్ని ఎలా వ్యక్తపరచుకున్నారు? ప్రభు వారు వెళ్తా ఉంటే గట్టిగా కేకలు వేసి ప్రభువుని అనుసరించి ప్రభు దగ్గరికి వెళ్ళి వారు మేలు పొందారు. ఆయన మంచితనం మన జీవితాలకు ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. ఆ మంచితనాన్ని మనం అనుభవించడం ద్వారా మన జీవితంలో ఏం కలుగుతుంది? దేవుని దగ్గర నుంచి గొప్ప మేలు కలుగుతుంది. అలాగే ఆ యవనుడు ధనవంతుడు ప్రభు దగ్గరకు వచ్చి నిత్య జీవం గురించి అడుగుతున్నాడు. ప్రభు వారు అన్నాడు, నీ ధనమంతా అమ్మేసి నువ్వు నన్ను వెంబడించు, అప్పుడు నీకేం కలుగుతుంది? నిత్య జీవము కలుగుతుందని చెప్పాడు. ఆ యవనుడు నిత్య జీవాన్ని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తాడు? ధనాన్ని ఎక్కువగా ప్రేమించడాన్ని బట్టి వాడు వ్యసనపడుతూ వెళ్ళిపోయాడు. కాబట్టి మనం ఆ స్థితిలో ఉన్నామా? దేవుడు కోరినట్టు పరిపూర్ణమైన విశ్వాసం ప్రభు పట్ల కనపరుస్తాడు. మంచితనాన్ని మనము అనుభవిస్తున్నామా? మనం ఏం చేసుకోవాలి? చక్కగా చేసుకుంటూ ప్రభుని ఆరాధిద్దాం. ఆయన మహోన్నతాన్ని ఏ రీతిగా నాకు దర్శనంలో చూసి ఈరోజు ఆయన ఆత్మ ద్వారా మనకి జ్ఞాపకం చేస్తాడు. వాటన్నిటిని మన నోటు ఉచ్చరిస్తూ ఆయన మనం ఏం చేయాలి? రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకుని ఆశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మహోన్నతుడవగు దేవా, ప్రభావము గలవాడా, మనసార పాడెదను నీ ఆశ్చర్య కార్యములను. మనసార పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. ఏ సత్యంలో ఆత్మగౌరవం బోధపడమో అవన్నీ మన జీవితంలో అన్వయించుకుంటూ అది నాకే అనుకుంటూ మన నోటితో వాటిని ఏం చేయలేదు, ఆయన సన్నిధిలో స్పష్టంగా ఉచ్చరించాలి. అదే ఆరాధన. ప్రభువుని స్తుతించండి. మొదట స్త్రీలు, మరి మీ సండే స్కూల్ టీచర్ వచ్చింది. సండే స్కూల్ పిల్లలు వెళ్తారా? సండే స్కూల్కి సండే స్కూల్ కాబట్టి ఎక్కువ మంది రాలేదు. మరి ఈరోజు మంచిది. ప్రభువుని స్తుతిస్తారు. ముందు ప్రభువుని స్తుతించిన తర్వాత సండే స్కూల్కి వెళ్తారు.